I'll start with Kodandaram garu statement yesterday. ఆయన 50 crores ఇల్లులా 50 crores ఇళ్ళకు 2 bedroom houses కి ఇస్తేనన్నా లేకపోతే ఇంకో ఇళ్ళకి ఇస్తేనన్నా సరిపోతుంది అని అన్నారు. I will take that as an example and use that analogy in this. 50 crores లా అదే 50 crores కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండే భూ నిర్వాసితులకు ఎగ్జాక్ట్ గా 2013 అండ్ ఫాలో చేస్తే కాళేశ్వరం హైయెస్ట్ ఏది ఉండిలానా అన్నారమ్మా మేడిగడ్డ టు హల్లన్న సాగర్ దాంట్లో అట్లీస్ట్ క్వార్టర్ ఆఫ్ ద కాంపెన్సేషన్ or a little more than the quarter of the compensation would have been taken care of. So 50 crores, 100 crores, bulletproof bathrooms and all aside, I'm here to talk about land acquisition. Na Telugu koncham attractive untadi, so sorry about that. So first ఏంటంటే మనము కాంపెన్సేషన్ గురించి చాలా క్వశ్చన్స్ ఒక మనస్తాపము ఇది కరెక్టా అది కరెక్టా ఇదా లెట్ మీ టాక్ అబౌట్ దాట్ ఫస్ట్. అయితే కాంపెన్సేషన్ ని ల్యాండ్ అక్విజిషన్ మొన్న ఇంకోటి ఏంటంటే హల్లన్న సాగర్ వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినానంటే మొన్న ల్యాండ్ అక్విజిషన్ social impact assessment and environmental impact assessment అంటే సామాజిక సేకరణ and environmental impact assessment లేకుండా ఇష్టం వచ్చినట్టు 6 to 10 ఇక 40 గురించి అయితే మాట్లాడతా కానీ ఇవన్నీ సెక్షన్స్ వాడుకుంటా నోటిఫికేషన్ ఇస్తున్నారు అని హైకోర్టులో వాదన ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఇచ్చిన స్టే తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత మంచుకుంటానంటే నాకైతే I mean, I was happy. Harish Rao garu, Andhra Jyoti meera newspaper idi chudala. Ikkadnemo Andhra Jyoti la High Court భూసేకరణకు హైకోర్టు ఝలక్ అని ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్ డయాగ్నలీ ఆపోజిట్ మీరు చూడండి. ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 25th అనుకుంటా. డయాగ్నలీ ఆపోజిట్ హరీష్ రావు సేస్ మల్లన్న సాగర్ ని ఆపే వాళ్ళని పాకేస్తా అని చెప్పేసి ఏమన్నా నాది. సో అయితే ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఇప్పటి వరకు మల్లన్న సాగర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏరియా వాళ్ళు ఇప్పటి వరకు నడుపుతున్న క్రిటిసిజం మేము ఇవ్వము, మీరు ఇష్టం వచ్చి చేసుకోండి అనే దానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇస్ వాట్ వాజ్ దట్ స్టేట్మెంట్. నేను 5 months కింద ఈ అజిటేషన్ 1, 2, 3 and 2013 5 months కింద స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది ఒకటే, ఇప్పుడు కూడా చెప్తున్నది ఒకటే. మీరు మీ పంట పండించుకోండి, మీ ఇంట్లోనే ఉండండి, మీ పనులు మీరు చేయండి, కానీ ప్రభుత్వంకి 1, 2, 3 కింద భూమి ఇవ్వకండి. ఎవ్వరు దాన్ని ఏమి పీలలేరు, ఏమి చేయరు. మీరు చేయవచ్చు, మేము ఏం చెయ్యాలి మేడం, ఏం చెయ్యాలి అని అంటారు. పొద్దుగాల 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఫోన్లు చేస్తారు. ఇట్లయితుంది మేడం, ఇట్లయితుంది, వీళ్ళు వచ్చిండు, అట్లా వచ్చిండు, రెవెన్యూ వచ్చిండు, ఆర్టీ వచ్చిండు, సర్పంచ్ వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు, ఎంపీడీసీ వచ్చిండు, ఉన్న అధికారులు అందరూ వచ్చిండు. ఏం చెయ్యాలా? చెయ్యకండి. మీ ఇంట్లో మీరు ఉండండి, మీ భూములు మీరు కొనుక్కోండి. ఇంట్లో ఇచ్చిపెట్టి వెళ్ళలేదు. అదే మీకు చేయవలసింది. దీంట్లో కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుందా, దాంట్లో కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుందా? ఏంటి అంటే 1, 2, 3 మీరు ఇంకా 6 నెలల తర్వాత కూడా 1, 2, 3 పట్టుకొని ఆడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? నేను ఇక్కడ ఉన్నది అందరూ లాయర్లే. నేను కూడా కొద్ది గొప్ప కొంచెం అన్నది చదువుకున్నదాన్ని. చట్టం ఇక్కడ అండి, జియో అక్కడ, పార్టీ పెట్టేసేయాలి అని అంతే. 1, 2, 3 అనేది
కేసీఆర్ గారు, వారి అల్లుడు గారు హరీష్ రావు గారు ప్రాపగేట్ చేస్తున్న అబ్సల్యూట్ ఇనిమిటబుల్ ఫ్రాడ్. ఎందుకంటే 1 to 3 అనేది ల్యాండ్ అక్విజిషన్ కాదు. 1 to 3 is a sale agreement. Sale agreement between consenting people. కష్టం సార్. భూమి కొనుగోలు ఒప్పందం. భూమి కొనుగోలు ఒప్పందం బిట్వీన్ బ్రోకర్లు ఆనంది బాబు. భూమి కొనుగోలు ఒప్పందం బిట్వీన్ రైతు అండ్ ప్రభుత్వం. భూమి కొనుగోలు ఒప్పందం ఇట్స్ ఓన్లీ భూమి కొనుగోలు ఒప్పందం. ప్రొక్యూరింగ్ ఏజెన్సీ అంటే ప్రభుత్వం ఏ మినిస్ట్రీ అన్న ఏజెన్సీ అన్న ప్రొక్యూరింగ్ ఏజెన్సీ అంటారు. ఓకే, ఇట్ ఇస్ ఓన్లీ ప్రైవేట్ పబ్లిక్ సేల్ ట్రాన్సాక్షన్. ఆ సేల్ ట్రాన్సాక్షన్ ని ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ఎందుకంటే సీరియస్లీ స్పీకింగ్ 1894 చట్టంకి 2013 చట్టంకి ఉన్న చేంజ్ అంటే ఇన్నేళ్ల నుంచి అజిటేషన్, స్ట్రగుల్, పోరాటాలు, ఈ చేంజ్ తోని ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ లో ఎమినెంట్ డొమైన్ అని అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. పూర్తి అధికారం. ఎమినెంట్ డొమైన్ అంటే ప్రభుత్వానికి ఒకప్పుడు 100 years and more సర్వాధికారాలు ఉండేది. దేని మీద? సొంత భూమి మీద, మీ భూమి మీద, నా భూమి మీద. ఓకే, బట్ దట్ ఎమినెంట్ డొమైన్ ఆస్పెక్ట్ హ్యాస్ బీన్ డైల్యూటెడ్. నేను మాట్లాడుతాను తెలుగులో, ఒక నిమిషం. The eminent domain aspect has been diluted severely under 2013 Act. అంటే ప్రభుత్వానికి మీ భూమి మీద సర్వాధికారాలు లేవు. అంటే ఇష్టం వచ్చినట్టు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఫార్మాసిటీ, ఎస్సీజీ, ఇంకో ఎయిర్పోర్ట్, ఇంకెక్కడో కొంతమంది చెప్పిండ్రు ఎదకపోతున్నారు, కానీ ఎందుకో ఇంకా చెప్తలేదని చెప్పేసి. ఓపెన్ కాస్ట్ ఇండియాలో అన్ప్లాన్ ప్రాజెక్ట్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి వీల్లేదు. బికాస్ ఇట్ ఇస్ నాట్ విక్రయం కాదు, ఇది ఇట్ ఈస్ అక్విజిషన్. అక్విజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అ సేల్. సో అది మీరు గుర్తుంచుకోవాలా. 1 to 3 కింద 5 lakhs 5 లక్షలకు 6 లక్షలకు ఇప్పటి వరకు 1 to 3 జియో ఎప్పుడు పాస్ చేసిండ్రు? 31st July 2015. Today we are in 30th November 2016. More than 1 year. ఇప్పటి వరకు ఆ 5 లక్షలు, 4.5 లక్షలు, 6 లక్షలు ఏ చొప్పులు ఇస్తున్నారు, ఏమేమి దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు ఇప్పటి వరకు చెప్తలేరు. అయితే ఈ ఎంటైర్ సర్కిల్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐడియల్లీ ప్రభుత్వంకి ఇప్పుడు ఎట్లుందంటే 3 ఏళ్ళు పన్నారు, తాగిండ్రు పన్నారు. అయితే 3 ఏళ్ళు అయిపోయినా ఇప్పుడు ఏడాదిన్నరకి ఎలక్షన్. నా 50 కోట్ల ఇల్లు ఎక్కడ పోవాలా, నా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఎక్కడ పోవాలా, వీళ్ళని చంపాలా. ఎట్లా చంపాలా? కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, నిమ్స్, ఫార్మాసిటీ, ఎయిర్పోర్ట్, ఓపెన్ కాస్ట్. ఓపెన్ కాస్ట్ అయితే ఎంత ఇదే అంటే there is official document that I have seen and కోర్టులో కూడా ఉంది. TRS was నా పేరు మార్చుకుంటా, నా ఊరు మార్చుకుంటా, నా జిల్లా మార్చుకుంటా అనే వ్యక్తి ఓపెన్ కాస్ట్ పబ్లిక్ హియరింగ్ లో చెప్పిండ్రు. That is in 2013. 2013 की 16 की जमीन आसमान का फर्क है भाई. 16 की 13 की इప్పటికీ అందరం हमारे पे ఇదంతా రికార్డ్ అయింది. ఓపెన్ కాస్ట్ కళ్యాణి కాని వాళ్ళ ఇంటర్వ్యూ ఆర్డర్ ని చదవండి, జడ్జి రికార్డ్ చేసిండు. మీరు ఇప్పుడు అప్పుడు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అంటున్నారు, ఏం సంగతి అని చెప్పేసి. ఓకే, అన్నిటికీ ప్రభుత్వానికి దీన్ని భూ సేకరణ అనరండి, భూదాహం అంటారు. ఇంత మాత్రం తెలుగు నాకు కూడా తెలుసు. భూదాహము అంటారు.
నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ ని I'll dream up of a project in my dreams and I'll say I want your land for that. Will you give that to me? Please give me a break. You're in 2016 in a sovereign, secular, socialist, democratic republic. ఇది మన భారత రాజ్యాంగం. మీరు ఇటువంటి రాజ్యాంగం నుండి కూడా మేడం మా భూములని తీసుకుపోతుంది మేడం మేము ఏం చేయాలని వేస్తే నేనేం చేయాలండి? సీరియస్లీ మీకు ధైర్యం ఉండకపోతే ఇక్కడ ఉన్న ఏ అడ్వకేట్ ఏమి పీకలేము. నాకు వేమల కట్టాలని చూస్తే ఎందుకు అంత మంచిగా అనిపిస్తుందంటే వాళ్ళు ఏమి లేవు అమ్మ, ఏమంటే ఏం లేదు, మంచి భూములు ఉన్నాయి, 3 పంటలు అయితే ఫస్ట్ క్లాస్ పండుతాయి, చెరువులు ఉన్నాయి, ఇల్లు అన్ని మంచిగా ఉన్నాయి, కానీ ఏమి లేదు. ఏమున్నదంటే ధైర్యం అయితే బాబా పిచ్చి పిచ్చిగా ఉన్నది. అన్ని ఊర్లలో కూడా అంటే ఇక్కడ చాలా ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్నారు, చాలా డిఫరెంట్ రీజన్స్ కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదొక్కటి ఉంచుకోమంటున్నా ధైర్యం. మీరు మీ భూమిని వదిలిపెట్టి వెళ్ళకపోతే, మీ ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇక్కడ లాఠీ చార్జ్ అయినాయి అనుకో, కానీ షూట్ అట్ సైట్ అవన్నీ అయ్యే ఛాన్సులు ఇక్కడ లేవు. అందుకోసము మీ భూములను మీ ఊర్లను ఇంకో 1.5 year అట్లనే పట్టుకొని ఉంటుంది, అప్పుడు చూద్దాం. సో ఐ వోంట్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. కాంపెన్సేషన్ లెక్కలు మార్కెట్ 26 అంటే మన కొత్త చట్టం ఏమంటుందంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేషన్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అని అంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ మా అడ్వకేట్ జనరల్ గారు వాళ్ళందరూ ఉంటేనైతే విచ్ ఎవర్ ఇస్ హైయర్ ఇస్ అప్లికబుల్ డిఫరెంట్ వే అంటారు, అది వేరే. కానీ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటున్నారు. నా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచకుండా ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పెంచినా కానీ ల్యాండ్ అక్విజిషన్ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కోసము ల్యాండ్ అక్వైర్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్వైర్ చేసుకుంటే మళ్ళీసారి దాన్ని రివైజ్ చేయాలి, అంటే పెంచాలి. ఓకే, అందుకోసము మీరు 2013 కింద ఎక్కువ, దీని కింద తక్కువ ఏం లేదు. ఒక్కటే గుర్తుంచుకోండి, 1, 2, 3 కింద ఫ్రాడ్, దాని కింద ఏమి రాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా అంత ఇక్కడ అనిపిస్తుంది ఏం లేదు. వాళ్ళకు 1, 2, 3 కింద తీసుకున్న వాళ్ళని పోయి సాటుగా అడుగుంది మీకు అసలు పైసలు వచ్చినాయని చెప్పేసి. ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి ఎగిరినాయి, ఎంతమంది అయిపోయినాయి వాళ్ళు మీకు చెప్తారు. 2013 కిందనే కరెక్ట్ కాంపెన్సేషన్ వస్తుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇట్స్ హిజ్ ఆర్ హర్ జాబ్ టు రివైజ్ ద మార్కెట్ వాల్యూ. ఇప్పుడు రివైజ్ రిజిస్ట్రేషన్ రేట్, ఇప్పుడు రివిజన్ మార్కెట్ వాల్యూ రెండు కలిపేసి వాళ్ళు ఆడే గేమ్ వేరేనే. రివిజన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు సార్ 2 lakhs అన్నాడు, అల్లన సాగర్ లో 50,000 ఉంది, పాలమూరులో 60,000 ఉన్నది. దాన్ని తప్పకుండా రివైజ్ చేయాలి. ఆర్ మార్కెట్ వాల్యూ అంటే లాస్ట్ 3-4 years లో విచ్ ఎవర్ ఇస్ హైయర్. వేములగట్ల ఎట్లున్నదంటే లాస్ట్ 3-4 years లో అరౌండ్ 12 lakhs ఉన్నది. ఇంకోటి కౌరవెల్లి కరీంనగర్ లో లాస్ట్ 3-4 years లో 18 lakhs దాకా కూడా పోయినారు. అయితే వేములగట్ల 12 lakhs 15 lakhs ఉన్న దానికి హైయెస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. సరే మరి ప్రభుత్వానికి కొంచెం ఇచ్చేస్తాం కదా, 12-15 lakhs కి మనం ఎక్కువ తక్కువ కాకుండా ఎక్కువలో ఎక్కువ 7 లక్షలు 8 లక్షలు 7 లక్షలు తీసుకుందాం. పట్టు హరీష్ రావుకి ఇంకొక 1 లక్ష ఇద్దాం. 7 లక్షలు అప్రాక్సిమేషన్ తీసుకున్నా కానీ 7 7s are 14, 14 లక్షలు. 14 లక్షలు మీ భూమి, 1 ఎకరానికి 14 లక్షలకు ప్రభుత్వం
కారణ వృత్తి అని అంటది. అది మీకు కూడా అర్థం కాదు, నాకు అర్థమైపోయింది. కారణ వృత్తి అంటే 100% సొల్యూషన్. అంటే మీరు మా అవసరాల కోసం మీ భూమిని మీరు త్యాగం చేస్తున్నారు, అందుకని మీకు 100% ఎక్కువ ఇస్తాము. అంటే 14 + 14 ఈక్వల్స్ టు 28. 14 + 14. See, I'm bad with maths. That's why I'm a lawyer. 14 లేకపోతే రఘు సార్ లా ఉంటుంది. సో 28. సో తక్కువ 28 లక్షలు అన్న రావాలా? ఇది రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఊరు లాంటి ఇంకో ఊరు తయారు చేయడానికి అవసరం ఉన్న ఇది ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 years. అవన్నీ షెడ్యూల్ ఉన్నది, యాక్ట్ క్లియర్ ఉందండి. యాక్ట్ లో ఏమి అవకతవకలు లేవు. మేము కావాలనుకున్నది దాన్ని చెయ్యలేము, మేము అంటే లేనిది ఏం చెప్తలేము. అందుకోసం మీరు ఇంకా 1, 2, 3 ఎక్కువ ఉందా, 2013 ఎక్కువ ఉందా, 6 నెలల తర్వాత కూడా అడిగితే ఇక ఏ అడ్వకేట్ లేకపోతే ఏ సామాజిక యాక్టివిస్ట్, నో యాక్టివిస్ట్ విల్ బి ఏబుల్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. 1, 2, 3 కింద మిమ్మల్ని మీకు 5 లక్షలు ఇచ్చేసి దొబ్బేయండి, సావండి, ఏమన్నా చేసుకోండి అని అంటున్నారు. ఇప్పుడు ఉట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కే 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాలలో ఇంచుమించు ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్? అరౌండ్ 2 to 3 lakhs. Around 2-3 lakhs. 2-3 lakhs affected people with just around 5 lakhs. God knows where that 5 lakhs will go. You will be a burden on the exchequer, on everyone else. What is the government going to do about that? Rehabilitation, resettlement ఇవ్వను అంటున్నారు, దొబ్బేయండి అంటున్నారు. మీరేం చేస్తారు? మీరు చేయవలసింది ఏమీ లేదు. మీ ఇళ్లలో మీ ఊర్లలో ఉండండి. రివైజ్డ్ మార్కెట్ వాల్యూ మీద కూడా హైకోర్టులో చర్చ నడుస్తుంది. హైకోర్టులో కూడా మీరు మార్కెట్ వాల్యూ రివైజ్ చేయండి, నోటిఫికేషన్ 2013 కింద ఎక్కిస్తారు అని అడిగిండ్రు. అయితే ఈ నోటిఫికేషన్ లో కూడా ఏంటంటే గమ్మతుంది. ఈ చక్ర వ్యూహం ఎట్లా ఇదైతుందో నేను కొంచెం సింప్లిఫై చేసేసి ఎండ్ చేసేస్తా. ఐడియల్లీ స్పీకింగ్, ప్రభుత్వానికి ఏ భూసేకరణనైనా, ఏ భూదానికి నీళ్ళైనా 1, 2, 3. ఇప్పుడు మాటువంటి పిచ్చోళ్ళుండి, కొంతమంది అటువంటి ఎర్రోళ్ళుండి కోర్టుకి పోయినాం అనుకో, ఇక అట్లనే వచ్చిండ్రు 800 నుంచి 900 ఉన్నారు ఇప్పుడు హైకోర్టులో పిటిషనర్లు. ఇటువంటి ఎర్రి పిటిషనర్ల గోడు తట్టుకోలేక గవర్నమెంట్ ఇక ఇట్లా పిసుక్కుంటా, ఏడుసుకుంటా, కోపం పడుకుంటా 2013 కింద ఇష్టం లేని నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే ఆ నోటిఫికేషన్లు కూడా ఎట్లా ఇచ్చింది అనుకుంటున్నారు? సామాజిక సేకరణ వద్దట, తిండికి వద్దట, మీకు మాకు తిండి వద్దట. వాళ్ళకైతే అవసరం లేదనుకోండి, మనకు కూడా వద్దట. తిండికి అవసరమైన ఫుడ్ సెక్యూరిటీ కూడా వద్దట. ఇంకోటి ఏంటి అంటే సెక్షన్ 40 ఎమర్జెన్సీ క్లాజ్. ఆ ఎమర్జెన్సీ క్లాజ్ అసలు సామాన్యమైన ప్రాజెక్ట్స్ ల కోసం, ఇరిగేషన్ అయినా, ఎస్సీజీ అయినా, ఇంకోటి ఏదైనా వాడరాదు. అటువంటి దాన్ని కూడా అవకతవకలు చేసి ఎమర్జెన్సీ క్లాజ్ వాడిండు. ఏంటంటే 30 రోజులలో మేము ఈ భూములను తీసుకొస్తున్నాము, తీసేసుకుంటున్నాము, గుంజుకుంటాం. అయితే మీరు అట్లా ఇస్తారా, లేకపోతే సచ్చినట్టు 1, 2, 3 కింద ఇస్తారా? బ్లాక్ మెయిల్, దిస్ ఈస్ బ్లాక్ మెయిల్. సో వాట్ డు యూ హ్యావ్ టు డు? 1, 2, 3 కింద ఇవ్వము, ఈ దిక్కుమాలిన నోటిఫికేషన్స్ కింద ఇవ్వము. మీ గవర్నమెంట్ 2019 లో పోతే పోని, కానీ మాకు ప్రాపర్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, every single procedure relating to compensation, award of compensation, rehabilitation and resettlement అయిందాక మేము భూముల నుంచి కదలము.
అప్పటిదాకా మీరు ఏం దొప్పించుకుంటారో దొప్పించుకోండి. ఇప్పుడు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలా? ఇంకోటి ఏంటంటే పాలసీ కింద అన్నారు 108 సెక్షన్ యాక్ట్ లా 108 అని ఉంది. దాని కింద మేము పాలసీ తీసుకొచ్చినాం, తెలంగాణకు హక్కు ఉంది అని అది అన్నారు. పాలసీ దేని గురించి? భూసేకరణ, కంప్లీట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక సేకరణ నుంచి రిలీఫ్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి కాంపెన్సేషన్ దాకా వచ్చిన తర్వాత మీరు మీ దయా హృదయంతో మీకు కోట్లు ఎక్స్‌చెక్కర్లు ఉన్నాయి కాబట్టి, సర్ప్లస్ ఉంది కాబట్టి మీరు దయా హృదయంతో విత్ యువర్ జనరాసిటీ if you will give me more compensation, more relief and rehabilitation, that government has to prove to you, the burden is on the government to prove to you that the compensation is higher and relief and rehabilitation is higher. Only danki policy cheyachu. Okay Andy, thank you so much.